జలుబు చేసినా, నోరు బాలేకపోయినా 10 నిమిషాల్లో ఈ ఘాటైన చారు చేసుకోండి. నోటికి అమృతంలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని, కొంచెం చింతపండు వేసుకొని, అందులో వాటర్ వేసుకోవాలి. సో, చింతపండు ఎలా తీసుకుంటారంటే, ఒక 1 స్పూన్ పెద్ద స్పూన్‌తో తీసుకున్నట్టు తీసుకోండి. తర్వాత ఆ చింతపండు ఇలా అయిపోయిన తర్వాత, చింతపండు గుజ్జు తీసేసి, అంటే ఆ వాటర్ మీద కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని, అది మొత్తం గుజ్జులాగా తీసేసుకొని చెత్త అనేది పడేయాలనమాట. సో, అలా తీసుకున్న వాటర్ ఇది. తర్వాత ఒక పెద్ద ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని, టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత కారం, ఉప్పు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత బెండకాయ కూడా, ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు కూడా వేసుకున్నాను. కారం, ఉప్పు మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. తర్వాత ఈలోపు అది దగ్గర పడేలోపు, చారయ్యేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. చూడండి, చారు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఒక్కో ముద్ద వెళ్తుంటే అసలు ఎప్పుడు తినేసామా మొత్తం అనేసి అన్నట్టు అయిపోతుంది. చూడండి, చారు మనకి సింపుల్‌గా 10 నిమిషాల్లో అయిపోయింది. దేనిలోకైనా ఆలూ ఫ్రైకైనా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కాల్‌లో కమెంట్ చేయండి.